శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం ఆదిపర్వాన్ని 55 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 56వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరంజానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శకుంతల దుష్యంతుడి సభకు చేరింది కొడుకును తీసుకొని. దుష్యంతుడు ఆమెని తృణీకరించాడు. నాకేమీ గుర్తులేదు, నువ్వేదో చెప్తున్నావు అన్నాడు. దానికి ఆమె ధర్మపన్నాలు చెప్తున్నది దుష్యంతుడికి. ఆ ఘట్టంలో ఉన్నాం మనం. మానవుడికి భార్య అనేది సగభాగం. ఉత్తమోత్తమైన స్నేహితుడు ఎవరయ్యా అంటే మానవుడికి, మగవాడికి భార్యే. ధర్మార్థ కామాలనే త్రివర్గాల నుండి తరించాలంటే భార్యే ఉత్తమమైన సాధనం. భార్య కలవాలే యజ్ఞాది క్రియలను ఆచరించగలుగుతారు. వాళ్ళే ఉత్తమ గృహస్థులు కూడా. భాగ్యవంతులు ఎవరయ్యా అంటే భార్య ఉన్నవాళ్లే సుమా. ఏకాంత సమయాల్లో భార్యలు ప్రియంగా మాట్లాడుతూ మిత్రులవుతారు. అదే ధర్మకార్యాలు చేసేటప్పుడు తండ్రులు అవుతారు. కష్ట సమయంలో తల్లులు అవుతారు. అడవుల్లో ఉన్న వాళ్ళకైనా సరే భార్య మార్గంలో విశ్రాంతిని ఇస్తుంది. భార్య కలవాళ్ళనే ఈ లోకం విశ్వసిస్తుంది కూడాను. కాబట్టి పురుషుడికి భార్యే ఉత్తమ గతి సుమా. ప్రపంచంలో జీవించి ఉన్నా, మరణించినా, నరకలోకాల్లో పడినా పతివ్రత అయిన భార్య మాత్రమే ఎప్పుడు భర్తను అనుసరిస్తుంది సుమా. ముందుగా భార్య మరణిస్తే ఆమె భర్త కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. భర్త ముందుగా మరణిస్తే ఆమె భర్తను అనుసరిస్తుంది. రాజా, అందువల్లనే పాణిగ్రహణం అనేది అందరికీ ఇష్టమైనది. భర్త భార్యను పొందడం వల్ల ఈ లోకంలోనూ పరలోకంలో కూడా సుఖాన్ని పొందుతాడు సుమా. తన ద్వారానే తానే భార్య గర్భంలో పుత్ర రూపంలో జన్మిస్తాడని. ఆత్మాత్మనైవ జనిత పుత్ర ఇత్యుచ్యతే బుధై తస్మాత్ భార్యన్ నరః పశ్యేత్ మాతృవత్ పుత్రమాతరం. అందువల్ల పుత్రుడికి తల్లి అయిన భార్యను భర్త తల్లిలా చూడాలి. అద్దంలో తన ముఖాన్ని తను చూసుకున్నట్లుగానే భార్య యందు పుట్టిన కొడుకును చూచి పుణ్యాత్ముడు స్వర్గం పొంది ఆనందించినట్లుగా, స్వర్గాన్ని పొంది ఆనందించినట్టుగా భర్త ఆనందిస్తాడట. వేసవి ఎండకు తప్పించిపోయిన జనులు నీళ్లతో ఆనందించినట్లుగా మానసిక వ్యాధితోటి, శారీరక వ్యాధులతోటి బాధపడుతున్న వారు తమ భార్యలు కనుక దగ్గరుంటే ఆది వ్యాధులు అంటారు వాటిని. ఆది వ్యాధులు అంటే మానసిక వ్యాధి, శారీరక వ్యాధి అన్నమాట. వీళ్ళు తమ భార్యలు కనుక దగ్గరుంటే ఆనందాన్ని పొందుతారు తప్పనిసరిగా. ఇంకా ఎన్నో ధర్మపన్నాలు ఆమె చెప్తున్నది దుష్యంతుడికి శకుంతల.
కొడుకు ప్రేమ గురించి, కొడుకు మీద తండ్రికి ఉండే ప్రేమ గురించి కూడా చెప్తుందామె. నేల మీద మట్టి ఏది అంటుకున్నా సరే తండ్రి మాత్రం తప్పనిసరిగా అసహించుకోకుండా ఎత్తుకుంటాడు పిల్లవాడిని. మరి అటువంటి తండ్రివైన నీవు స్వయంగా వచ్చిన కొడుకు నీ దగ్గరికి వచ్చాడు, నీ కొడుకు, అయినా కూడా నువ్వు తిరస్కరిస్తున్నావు. చీమలు కూడా తమ అండాల్ని రక్షించుకుంటున్నాయే, ధర్మజ్ఞుడివై కూడా నువ్వు కుమారుని ఎందుకు తిరస్కరిస్తున్నావు? కొడుకును కౌగలించుకునే తండ్రికి పుత్రస్పర్శ వల్ల కలిగినంత సుఖం వస్త్రాల వల్ల కానీ, స్త్రీల వల్ల కానీ, నీళ్లను స్పృశించడం వల్ల కానీ కూడా కలగదు సుమా. మనుషుల్లో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు, పశువుల్లో గోవు శ్రేష్టం, పెద్దవారిలో గురువు శ్రేష్ఠుడు, స్పృశింపదగిన వాళ్లలో పుత్రుడు శ్రేష్ఠుడు సుమా. కాబట్టి దర్శన మాత్రం చేతనే ఇష్టడయ్యే ఈ కుమారుడు నిన్ను కౌగిలించుకోలేక చెయ్యి. ఈ లోకంలో పుత్రస్పర్శకు మించిన సుఖం ఏది లేదు సుమా. నీ దుఃఖాన్ని పోగొట్టే ఈ కుమారుడిని నేను 3 సంవత్సరాలు మోసి కన్నాను. 3 సంవత్సరాలకు పుట్టాడు, ఇదివరకే చెప్పుకున్నాం కదా. ఇతన్ని కర్ణుడు ఆశీర్వదించాడు. ఇతడు 100 అశ్వమేధాలు చేస్తాడని ఆశీర్వదించాడు సుమా. శరీర అవయవాల నుండి పుడుతున్నావు, హృదయం నుండి జన్మిస్తున్నావు, పుత్రునిగా చెప్పబడుతున్న నువ్వు నా ఆత్మవే. అట్టి నువ్వు 100 సంవత్సరాలు జీవించు. నా జీవితం అక్షయమైన సంతాన పరంపర నీ అధీనంలో ఉన్నాయి. అందువల్ల కుమారా, నువ్వు సుఖంగా 100 సంవత్సరాలు జీవించు. ఈ బాలుడు నీ శరీరం నుండి జన్మించాడు. ఒక పురుషుని నుండి వేరొక పురుషుడు జన్మించినట్లుగా స్వచ్ఛమైన సరస్సులోని ప్రతిబింబంలా ఈ కుమారుని నీ 2వ రూపంగా, ప్రతిరూపంగా చూడు అని వెంటనే ఆమె అలా మాట్లాడిన తర్వాత ఆకాశవాణి పలికింది దుష్యంతుడితోటి. ఇక్కడ ఆపుదాం, మనం రేపు కొనసాగిద్దాం. మిగతా భాగం కృష్ణార్పణమస్తు.